హాయ్ అండి, ఈరోజు ఆవకాయ పచ్చడి చేశానండి. కరెక్ట్ కొలతలతో ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా పట్టాను. ఇది మీరు వీడియో చివరి వరకు చూడండి. మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటే నేను వేసినట్టే కొలతలు వేసి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. మరి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? మూడు కేజీలు మామిడికాయలండి. దేశవాళీ మామిడికాయలు అంటారు వీటిని. ఇవి మనం నానబెట్టుకొని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. 2 గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు, ఒక రోజంతా అయినా సరే నానబెట్టుకోవచ్చండి. కానీ నానబెడితేనే వీటికి ఉన్నటువంటి ఈ మురుకు, ఈ మచ్చలు, ఈ కాటుక నల్లగా పట్టేసినటువంటి కాటుక పట్టేసి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నానబెడితేనే శుభ్రంగా వదులుతాయండి. చూసారా, ఈ బ్లాక్ అంతా కూడా మనం ఇలాగా గీరితే పోతుందండి. ఇలా నానబెట్టి క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా వస్తాయి. మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కోవాలి కాబట్టి పక్కన వేరే గిన్నెతో పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇదే విధంగా మామిడికాయలన్నీ కూడా కడుక్కోవాలండి. ఇలా మంచినీళ్ళలో మళ్ళీ రెండోసారి కడిగేసుకొని ఒక బట్ట పైన వేసుకోవాలి. ఈ విధంగా కాయలన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఒక పొడి బట్టతో తుడుచుకోవాలి. కాయలన్నీ ఇలా పొడి బట్టతో తుడుచుకోవాలండి. ఎక్కడ చెమ్మ అనేది ఉండకూడదు. మామిడికాయలకి చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముచ్చుకులు కట్ చేసుకోవాలండి. ఇలా ముచ్చుకులు కట్ చేసుకుంటూ కాయలు కూడా ఎక్కడన్నా ఇటువంటి మచ్చలున్నా, జీడి ఎండిపోయి మనం కడిగినప్పుడు వదలకపోయినా ఇలా పైపైన లైట్గా తీసేసుకోవాలండి. మనకి పచ్చడి క్లీన్గా ఉంటుంది. ఇలా పలుచగా వాటిని తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా ముచ్చుగులన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో తుడుచుకోవాలి. ముచ్చుకుల దగ్గర సొన లాంటిది ఏదన్నా కొంచెం బయటకు వచ్చినా కూడా క్లీన్ అయిపోతాయండి. చూసారా, అలా కట్ చేసిన కాడ కొంచెం చెమ్మ వస్తుంది అన్నమాట, జీడి వాసన వస్తుంది. ఆ చెమ్మ, ఆ జీడి వాసన పోయేటట్టు తుడుచుకోవాలి. ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు కుదిరితే ఇంట్లో కట్ చేసుకోండి. టెంక అసలు నలగకుండా నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో కుదరకపోతే బయటే కట్ చేయించుకోండి. ఈ విధంగా ఉండాలండి. ఎక్కడ టెంక అనేది చెడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా టెంక అనేది పోతే ఈ విధంగా పచ్చడిలో వేయకూడదండి, తీసేసుకొని కూరల్లోకి వాడుకోవాలి. అలాగే ఈ టెంకలకి పొర ఉంటుందండి, ఈ పొర మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి. ప్రతి ముక్క కూడా ఒక్కొక్కటి తీసుకొని పొర, అలాగే జీడి కూడా మనం కట్ చేసుకున్నటువంటి జీడి కూడా కొన్ని ముక్కల్లో ఉంటుంది, కొన్ని ముక్కల్లో రాలిపోతుందండి. అన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ పొర అంతా కూడా మనం తీసుకున్నాం కదా, మొక్కల్లో వచ్చినటువంటి పొర అండి. ఇలాగంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఫ్యాన్ గాలిలో 1 గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుంటే ఎక్కడన్నా చెమ్మ ఉన్నా కూడా మనకు ఆరిపోయి పచ్చడి నిల్వ ఉండడానికి బాగుంటుందండి. ఇప్పుడు కావలసిన సరుకులు చూద్దాం. ఇది 3 మ్యాంగో కారం, 3 మ్యాంగోస్ అండి. ఇది పచ్చడికి స్పెషల్ అండి. ఈ కారం పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. చూసారా, నేను ఎప్పుడు కూడా ఈ కారమే వాడతాను. ఈ ప్యాకెట్ వచ్చి 200 గ్రామ్ అండి. ఒక 200 గ్రామ్ ప్యాకెట్ సరిపోదని చెప్పి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. మనకి 300 గ్రామ్ దాకా కూడా వాడుకుంటాం. అలాగే ఆయిల్, ఇది వేరుశనగ ఆయిల్ నెంబర్ 1 ఆయిల్ అండి. మీరు సూపర్ మార్కెట్లో తీసుకోండి. పల్లి ఆయిల్ అయినా పర్లేదు, నువ్వుల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇవి వెల్లుల్లిపాయలు
ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు నీట్గా ఈ విధంగా ఒలిసి పెట్టుకోవాలి. సాల్ట్ అండి, ఒక 1/2 కిలోకి సాల్ట్ ఎండబెట్టుకోవాలి, లేదంటే గళ్ళుప్పైన మీరు ఎండబెట్టి దంచి జల్లించుకోవాలి. అలాగే 2 స్పూన్లు మెంతులు కావాలండి, ఎండబెట్టుకున్నాను. ఆవాలు 200 గ్రామ్ అండి, ఇవి కూడా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక రోజు నేను ఎండబెట్టానండి. ఇప్పుడు ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి ఆవాలు జల్లించుకోవాలి, ఆవపిండి జల్లించుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనకి మెత్తగా రావాలి. ఇలా పొడి పొడిగా స్మూత్గా ఉండాలండి ఆవపిండి. మనకి ఆవకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ముందుగా మామిడికాయ ముక్కలు కొలుసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 గ్లాసులు అయినాయండి. ఇంకా ఎక్స్ట్రా 4 ఉంటే 4 పీసులు మిగిలాయి. ఇంకా అది పెద్ద లెక్క ఏం లేదు. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయలు 1 గ్లాసు వేసుకుందాం. కొంతమంది అర గ్లాసే వేసుకుంటారండి వెల్లుల్లిపాయలు, కానీ గ్లాసు మనం కొలత సరిపడగా వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది, నిలవ కూడా ఉంటుందండి. ఎప్పుడు ఓపెన్ చేసినా గుమగుమలాడుతుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల. సాల్ట్ వేసుకుందాం. 10 గ్లాసుల ముక్కలకి 1.5 గ్లాసు సాల్ట్ సరిపోతుంది. మీరు ఈ విధంగా కప్ అయినా పెట్టుకోవచ్చండి, ఏదైనా కొలతగా పెట్టుకోవచ్చు. నేను వేసినట్టుగా వేయండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇప్పుడు ఆవపిండి కూడా 1.5 గ్లాసున్నర వేసుకోవాలి. ఇలా 1.5 గ్లాసు వేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా సరిపోయినాయి. 200 గ్రాము ఆవాలు, ఇప్పుడు కారం కొలుసుకుందాం. 2 గ్లాసులు ఫుల్గా కారం వేసుకోవాలండి. ఇలా ఫుల్గా 2 గ్లాసులు వేసుకోవాలి. ఇంకా పచ్చడి మనం చూసుకోకుండా సరిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి, ఎండబెట్టుకున్నటువంటి మెంతులండి. ఇవన్నీ కూడా ఒకసారి ఈ పొడి ముక్కలతోనే కలిపేసుకోవాలి. అన్నీ కూడా మనం ఇలా ఎండబెట్టుకొని వేసుకుంటే మనకి పచ్చడి పాడవదండి. చేత్తో కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 2.5 గ్లాసులు ఆయిల్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ పచ్చడి కలుపుకున్నప్పుడు చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి. 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగేసినప్పుడు కారం చాలకపోయినా, ఉప్పు చాలకపోయినా, ఆయిల్ చాలకపోయినా, ఏది చాలకపోయినా వేసుకోవచ్చండి. ఇలా 2.5 గ్లాసులు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, పచ్చడి పొడి పొడిగా అయిపోతుందండి. ఇదంతా కలిసేసరికి పొడి పొడిగా అయిపోతుంది. మళ్ళీ మనం 4 రోజులు జాడీలో వేసి పెడితే చక్కగా పచ్చడి ఊట దిగి ఆయిల్ పైకి వస్తుంది. కలిసిపోయిందండి పచ్చడి. ఇప్పుడు ఈ జాడీ చూడండి, శుభ్రంగా నేను క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లోపల ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జాడీ అంతా కూడా ఆయిల్ అంటేటట్టు చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకునే కంటే కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవటం వల్ల
పచ్చడి చెడిపోయే అవకాశమే ఉండదండి. ఇప్పుడు ఈ పచ్చడి జాడీలోకి ఎత్తేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని జాడీ ఒక్కసారి కుదిపితే మనకి పచ్చడి సర్దుకుంటుందండి. మీ ఇంట్లో జాడీ ఉంటే వేసుకోండి, ఒక గాజు జార్లో అయినా వేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని పైన కర్చీఫ్ వేసుకొని ఒక తాడేసి కట్టేయాలి. మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది, ఏ గాలి కూడా పోసుకోదండి. ఇక ఇంతేనండి. 4 రోజుల తర్వాత చూడాలి. 4 రోజుల తర్వాత ఇప్పుడు చూద్దామండి ఓపెన్ చేసి పచ్చడి. చూసారా, చుట్టూరు ఆయిల్ పేరుకుంది. పచ్చడి మనం వేసిన దానికంటే కూడా కొంచెం దిగింది. ఈ విధంగా ఉంటుందండి 4 రోజులకి. ఇంకొక వారం రోజులు ఆగితే ఇంకా ఎక్కువ ఆయిల్ పైకి తేలుతుంది పచ్చడి దిగి. ఇదంతా మనం ప్లేట్లో వేసుకుందాం. 3 కేజీలు మామిడికాయలు మనం కట్ చేసినప్పుడు రద్దుపోగా 3-4 కాయలు చెడిపోగా జీడి ముచ్చుకులు అన్నీ తీసి క్లీన్ చేయగా 2 కేజీలు ముక్కలకి వస్తాయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం రైస్లో పచ్చడి వేసి కలుపుకొని టేస్ట్ చూడాలండి. ఇలా బాగా కలవాలి. ఎక్కడన్నా ఉప్పు కరగకపోయినా కూడా బాగా కరిగిపోతుంది. ఆంధ్ర ఆవకాయ పచ్చడి అండి. ఇప్పుడు నేను కొంచెం అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా వేసి కలిపి మా అబ్బాయికి పెడతాను. టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత బాగా కుదిరినా కూడా ఆయిల్ అనేది ఫుల్గా ఉండాలండి. దీనిలో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. మొన్న వాడగా మిగిలినటువంటి ఆయిల్ అండి ఇది ఇందులో కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది కండ తక్కువ కాయలండి. దేశవాళీ కాయలు ఎక్కువ లావు ఉండదు, కానీ పచ్చడి ముక్క అయితే మాత్రం గట్టిగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత జాడీలోకి వెనక్కి వేసేసుకోవాలి. మీ ఇంట్లో జాడీ ఉంటే జాడీలో వేసుకోవచ్చండి, లేదంటే గాజు జార్లో అయినా వేసుకోవాలండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చెడిపోకుండా. ఇక చాలండి. అది నేను ఇంట్లో డైలీ వాడే జార్లో వేసుకుంటాను. ఇది లోపల సర్దేసుకోవాలి. చక్కగా అంతా సమానంగా సర్దుకోవాలండి. ఇలా ఒక వారం రోజులు మనం దీని వంక చూడకుండా ఉంటే పచ్చడి కిందకి ఆయిల్ పైకి వచ్చి మనకి పైన పచ్చడి అనేది కనిపించకుండా లోపలికి దిగిపోతుందండి. ఎప్పుడైనా సరే పచ్చడిలో ఆయిల్ పైకి ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూసారా, ఈ విధంగా పెట్టుకొని పైన క్లీన్ చేసుకొని మూత పెట్టుకొని పైన మళ్ళీ క్లాత్ వేసేసుకొని ఇలా కట్టేసుకోవాలండి. 2 సంవత్సరాల వరకు కూడా చెడిపోదు. మరి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.